సార్ ఏంటి సార్ ఈ కందుకూరి ఘటన? నమస్తే. అంటే గతంలో కూడా చాలా చాలా జరుగుతూ వచ్చాయి. ఎప్పుడూ కూడా ఈ విధంగా ఈ రేంజ్‌లో పొలిటికల్ సైజ్ అవ్వలేదు. కానీ ఇప్పుడు దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మీలాంటి వాళ్ళందరూ కూడా చాలామంది మాట్లాడుతూ వచ్చారు. ఏంటి అసలు దీని పరిస్థితి? అందరికీ నమస్కారం. కందుకూరు నియోజకవర్గం దొరకానిపాడు గ్రామంలో బలిజ కుటుంబం మీద దారుణం జరిగింది. హ్మ్. దీన్ని రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడిగా, రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను నేను. రాష్ట్రంలో ఒక నియోజకవర్గంలో, ఒక గ్రామంలో ఒక బలిజ కుటుంబం మీద దారుణ కాండ జరిగి, హత్యాకాండ జరిగి, దాంట్లో ఒక మనిషి చనిపోవటం, మరో ఇద్దరు తీవ్ర గాయాల పాలవటం, అందులో వారు గాయాల పాలవటమే కాకుండా అపస్మారక స్థితిలో కోమాలోకి వెళ్ళి అక్కడి నుంచి కందుకూరు హాస్పిటల్కి, అనంతరం గుంటూరు ప్రైవేట్ హాస్పిటల్ ఉదయ్ హాస్పిటల్లో ఈ రోజుకి చికిత్స పొందుతున్న నేపథ్యం. అసలు నడవలేని పరిస్థితుల్లో, లెగవలేని పరిస్థితుల్లో ఆ ఇద్దరు యువకులు భార్గవ్ గాని, పవన్ గాని ఉన్న పరిస్థితిని ఈ రోజు చూస్తా ఉన్నాం. హ్మ్. ఈ నేపథ్యంలో 2వ తారీఖున అక్టోబర్ 2వ తారీఖున దసరా పండుగ రోజు రాష్ట్రంలో బలిజ కాపు కుటుంబాలకి ఒక గిఫ్ట్ అనేది ఇవ్వటం జరిగింది. ఆ కుటుంబం మీద దాడి జరగటం, ఆ జరిగిన హత్యాకాండ కాపు వర్గాలకి, బలిజ వర్గాలకి ఒక గిఫ్ట్ గా మా హ్మ్. కుటుంబాల మీద దాడి జరిపి, ఒక హత్యాకాండ జరిపి, హత్య చేసి దాన్ని మాకు పండగ రోజు గిఫ్ట్ ఇవ్వటం జరిగింది. హ్మ్. దీన్ని మేము ఒంగోలు కాపు సంఘం ఆధ్వర్యంలో 4వ తారీఖున ఒక సమావేశం జరిగితే, ఆ సమావేశానికని ఒంగోలుకి వెళ్ళిన నేపథ్యం ఉంది. హ్మ్. అప్పుడు ఈ హత్యాకాండకు సంబంధించి సమాచారం రావటంతోటి మా హ్మ్. జిల్లా స్థాయి నాయకుడు రమణ అని ఒక ముఖ్యమైన నాయకుడిని ఆ గ్రామంలో ఎమ్మటే విజిట్ చేసిన నేపథ్యంలో అందరికీ నాయకత్వానికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ ముఖ్యమైన వాళ్ళందరికీ చెప్పిన తర్వాత గ్రామంలో ఆ కుటుంబాన్ని ఇస్తాం రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన అని చెప్పి హ్మ్. దానికి సంబంధించిన పూర్వాపరాలన్నీ కూడా 4, 5 తారీఖుల్లో తీసుకుని మొత్తం హ్మ్. కూడా అసలు ఆ గ్రామంలో ఏం జరిగింది, హత్యకు సంబంధించిన అంశాలు ఏమిటి, పూర్వాపరాలు ఏమిటి, ఏ విధంగా ఆ కుటుంబాన్ని కొన్ని నెలల పాటు వేధిస్తూ కొనసాగుతున్న నేపథ్యం ఉంది. వీటన్నిటిని కూడా రాష్ట్ర కాపు చేసి గుర్తించిన నేపథ్యం ఉంది. ఆ అంశాల్లో చాలా భయానకమైన వాతావరణం ఆ కుటుంబంలో హ్మ్. వారికి సంబంధించి తప్పనిసరిగా అంటే ఆ వేధింపుల ద్వారా ఇంట్లో ఉన్న మహిళలతో సహా వేధించటం, అదే విధంగా కుటుంబంలో ఎవరిని మిగిల్చం, కుటుంబం అంతా కూడా హతమారుస్తామనే బెదిరింపులు రావటం, ఇవన్నీ కూడా హ్మ్. రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన వారిని లక్ష్మీనాయుడు గారి శ్రీమతిని మాట్లాడిన సందర్భాలు ఇవన్నీ కూడా వీడియోలో ఉన్నాయి. ఆమె హ్మ్. చెప్పిన వీడియోల్లో అంటే ఏ అవును. విధంగా వేధించారు, హ్మ్. ఏ విధంగా హతమారుస్తామన్నారు, తనను గాని తన భర్తను గాని, తన మరుదులను గాని, కుటుంబాన్ని మొత్తాన్ని గాని ఏ విధంగా హత్య చేస్తామని చెప్పి బెదిరింపులు చేశారు. తద్వారా మహిళగా ఆమెకు ఎటువంటి వేధింపులు కొనసాగాయి అనేది పూర్తి స్థాయిలో సుజాత గారు వివరించడం అనేది జరిగింది అశోక్. ఓకే. అయితే ఇది లై ఇది ఈ వేధింపులు కులాలకి ఏమి సంబంధం అనేది ఇప్పుడు ఒక ప్రశ్నగా కొనసాగుతున్నాయి అవును. రాజకీయాల్లో. హ్మ్. దాని మీద చర్చలు కొనసాగుతున్నాయి. చాలా మంది అనుకూలంగా, కొంతమంది వ్యతిరేకంగా విమర్శలనేవి చేస్తా ఉన్నారు. రాష్ట్రంలో ఒక కుటుంబం మీద దాడి జరిగి, దాంట్లో ఒక మా కుటుంబ సభ్యుడిని హత్య చేసి, మరో ఇద్దరు చావు బతుకుల దాకెళ్ళి అపస్మారక స్థితిలో హాస్పిటల్‌లో ఉన్న నేపథ్యంలో, వారిని ఆ నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ్యుడు పరామర్శించల. హ్మ్. అదే విధంగా జిల్లా స్థాయి అధికారులు ఎవరు పరామర్శించల. హ్మ్. రాష్ట్ర స్థాయి నాయకత్వం ఎవరు పరామర్శించలా. అసలు ఆ కుటుంబం మీద జరిగిన హత్యాకాండ గురించి ఎవరు మాట్లాడిన నేపథ్యం లేదు. ఈ ఓకే. నేపథ్యంలో రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన దాన్ని మా యొక్క సంఘాలకి, మా కుటుంబ సభ్యులకి, మా సామాజిక వర్గ సభ్యులకి అందరికి గూడా మేము చెప్పడం జరిగింది. హ్మ్. రాష్ట్రంలో మన కుటుంబం మీద దాడి జరిగింది. మన కుటుంబ సభ్యుడిని చంపారు. మరో ఇద్దరు కుటుంబ సభ్యులు, ఇద్దరు సావు బతుకుల మధ్య గుంటూరులో ఉదయ్ హాస్పిటల్‌లో వాళ్ళు చికిత్స పొందుతా ఉన్నారు. హ్మ్. వీరందరిని వీరిద్దరిని పరామర్శించాము. అదే విధంగా గ్రామంలో ఉన్న పరిస్థితుల్ని, స్థితిగతుల్ని పూర్తి స్థాయిలో అందరికి కూడా వివరించిన నేపథ్యంలో హ్మ్. పెద్ద ఎత్తున మా బలిజ సంఘాలు, కాపు సంఘాలు ఉదయ్ హాస్పిటల్‌లో ఉన్న మా సోదరులిద్దరిని పరామర్శించడం, తద్వారా గ్రామంలోకెళ్ళి లక్ష్మీనాయుడు గారి కుటుంబాన్ని పరామర్శించడం,
అదేవిధంగా లక్ష్మీనాయుడు గారి శ్రీమతి సుజాత గారిని పరామర్శించడం, కుటుంబానికి మనోనిబ్బరాన్ని ఇవ్వటం, మనోధైర్యానికి ఇవ్వటం అనేది ఉమ్, కొనసాగిన నేపథ్యం ఉంది. ఓకే. అయితే అయితే అప్పటిదాకా ఏ రాజకీయ పార్టీ స్పందించలేదు. ఆ నియోజకవర్గ శాసనసభ్యుడు స్పందించలేదు. ఎవరు కూడా స్పందించలేదు. పైగా దీన్ని సామాజిక వర్గ కోణంలో రాష్ట్ర కాపు చేసి తీసుకెళ్తా ఉంది. ఇది కమ్మ వర్సెస్ కాపుగా దీన్ని తీసుకెళ్తా ఉన్నారనే విమర్శలు అనేవి చేస్తా ఉన్నారు. ఉమ్, అంటే ఒక కుటుంబానికి కులం అనేది తప్పనిసరిగా ఉంటది. ఓకే. ఏ కుటుంబానికైనా కులం ఉంటది. ఏ కుటుంబానికైనా తల్లిదండ్రులు ఉంటారు. ఏ కుటుంబం అయినా ఆ పరిస్థితిలో ముందుకు పోయే నేపథ్యం అనేది ఉంటది కదా అశోక్ గారు. అవును, ఈ అవును. నేపథ్యంలో లక్ష్మీనాయుడు గారికి కూడా ఒక కులం ఉంది. బలిజ కులానికి సంబంధించిన కుటుంబం. ఉమ్, వారిని దారుణంగా హత్య చేసి ఫార్చునర్ కారుతో దాని మీద నుంచి ముందుకి వెనక్కి తిప్పిన నేపథ్యం, వారికి వారికి సంబంధించిన కుటుంబాలు పూర్తి స్థాయి మద్దతు తెలిపిన నేపథ్యం, ఇవన్నీ కూడా పోలీసు విచారణలో ఇప్పుడు తేటతెల్లం అవుతది. ఉమ్, అంటే వారికి ఆర్థికంగా లక్ష్మీనాయుడు గారిని చంపడానికి సహకరించింది ఎవరు? ఆర్థికంగా ఉమ్, పూర్తి స్థాయి మద్దతు ఇచ్చిన కుటుంబాలు ఎవరు? సామాజిక మద్దతు ఇచ్చారా, లేదా ఓ, కుటుంబాల పరమైన మద్దతు ఇచ్చారా? ఉమ్, ఏ విధంగా హత్య కొనసాగిందనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర కాపు చేసి పూర్తి స్థాయి విచారణకు డిమాండ్ చేశాం. ఉమ్, ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం దీని మీద విచారణ కొనసాగిస్తా ఉంది. ఆ విచారణలో స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలుస్తది. ఆ విచారణ అనేది బహిర్గతం చేస్తుందా, చేయదా, లేదంటే సామాజిక వర్గాలుగా ఈ అభిప్రాయ భేదాలు వస్తాయనే ఆలోచనతో బయట తేట తెల్లని చేస్తుందా, చేయరా అనేది పక్కన పెడితే, ఓకే. రాష్ట్ర ప్రభుత్వం పోలీసు యంత్రాంగం జరిపే విచారణలో తప్పనిసరిగా వాళ్ళకి అవకాశాలు తప్పనిసరిగా తెలుస్తాయి. ఈ ఉమ్, హత్య ఏ విధంగా కొనసాగింది, ఎవరు మద్దతు ఇచ్చారని. ఉమ్, అయినప్పుడు లక్ష్మీనాయుడు గారి హత్య జరిగిన నేపథ్యంలో దీంట్లో హత్య చేసిన వాళ్ళు ఏ విధంగా అరెస్ట్ అయ్యారు? ఉమ్, వారు పోలీస్ శాఖ సహకరించిన నేపథ్యంలో అరెస్ట్ అయ్యారా, ఉమ్, లేదంటే రాజకీయ నాయకులు మద్దతు తెలిపితే అరెస్ట్ అయ్యారా, లేదా రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులుగా నియోజకవర్గ రాష్ట్ర స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులు రెడ్ కార్పెట్ పరచి ఉమ్, వాళ్ళని ఆ, అతి గొప్ప స్థాయిలో గౌరవించుకుంటూ పోలీస్ స్టేషన్ కి, తద్వారా కోర్టు దాకా తీసుకెళ్లిన నేపథ్యం అనేది అక్కడ ఉన్న ప్రజలు గమనించారు, సమాజం గమనించింది, ఉమ్, దీన్ని గుర్తించింది. ఇప్పటికే ఏ ఓకే. స్థాయిలో మద్దతు తెలిపింది అనేది అంటే దానికి ఒక పాయింట్ సార్, నాకు మీరు అన్నదంటే నాకు ఒకటి, నేను ఇంత ముందు కూడా చాలా మందితో మాట్లాడాను, ఆ మంచి స్వాములు లాంటి వాళ్ళతో, లేదంటే ఇంత చాలా మంది కొంతమంది కాపు నేతలతో కూడా మాట్లాడాను. మాట్లాడినప్పుడు వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే, ఇది మేమైనా సరే ఎవరైనా సరే ఒక సామాన్య వ్యక్తి, మా సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఇలా జరిగినప్పుడు మేమందరం కూడా ఖండిస్తాము. కావాలని చెప్పేసి దీని వెనకాల కొంతమంది కొన్ని పార్టీలకు చెందినటువంటి వ్యక్తులు వాళ్ళ సపోర్ట్ తీసుకొని మా కులం వాడిని వేరే కులం వాళ్ళు ఇలా అంటున్నారని చెప్పేసి, ఇలా చేస్తున్నారని చెప్పేసి వాళ్ళని కాపాడే ప్రయత్నం జరుగుతుందంటూ కూడా వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. సో మీరు కూడా ఈ ఇన్సిడెంట్ మొత్తాన్ని దగ్గరుండి చూశారు కాబట్టి నిజంగానే అలాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయా? రెండో విషయం ఏంటంటే, పోలీసులు ఇప్పటి వరకు దీని మీద ఎందుకు సివియర్గా రియాక్ట్ అవ్వలేదు? ఎందుకంటే ఇది రెండు కులాల మధ్యకి సంబంధించిన ఒక గొడవ, ఇది పెద్ద ఇష్యూ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎందుకు పోలీసులు దీన్ని సర్ది చెప్పే ప్రయత్నం లేకుండా వదిలేశారు? అశోక్ గారు, దీనికి సంబంధించిన అంశంలో ముందుగా రెండు కుటుంబాల మధ్య కొన్ని విషయాలు జరిగాయి. ఉమ్, ఆ నేపథ్యంలో భేదాభిప్రాయాలు ఇద్దరికి మధ్య అభిప్రాయ భేదాలు ఇవన్నీ జరిగిన నేపథ్యంలో ఉమ్, ఎవరైతే నిందితులుగా ఉన్నారో వారు ఈ కుటుంబం మీద కేసు పెట్టారు. లక్ష్మీనాయుడు గారికి సంబంధించిన అంశంలో ఓకే. ఏదైతే ట్రాక్టర్ కి సంబంధించిన వివాదం కొనసాగింది, వాళ్ళు కేసు పెట్టారు. ఆ కేసుకు సంబంధించి వెళ్ళినప్పుడు లక్ష్మీనాయుడు కుటుంబం గాని, వారి శ్రీమతి గాని పోలీసు శాఖకి చెప్పారు స్పష్టంగా, వారు ఉమ్, ఏ విధంగా వేధిస్తా ఉన్నారు, ఏ విధంగా కక్ష సాధింపు చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఉమ్, అందులో భాగంగానే ట్రాక్టర్ కి సంబంధించిన అంశంలో కన్సర్న్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన నేపథ్యంలో పోలీసు వాళ్ళు పంచాయతీ చేసి, ఇద్దరు ఎవరి పరిధిలో వాళ్ళు ఉండండి, నువ్వు ఆ విధంగా తప్పు చేయొద్దు, ఈ ఉమ్, విధంగా కుటుంబాన్ని వేధించడం సరైన విధానం కాదని హెచ్చరించి పంపిన నేపథ్యం ఉంది. ఓకే. అప్పుడే లక్ష్మీనాయుడు గారు గాని, వారి సతీమణి గాని, మాకు కుటుంబానికి వీరి నుంచి అపాయం ఉంది, హెచ్చరికలు ఉన్నాయి, బెదిరింపులు ఉన్నాయి, ఉమ్, తారాస్థాయికి చేరినాయి వేధింపులు, కాబట్టి ఉమ్, మాకు తగిన న్యాయం చేయండి అని సూచించారు. ఓకే. ఇక్కడ దానికి సంబంధించిన అంశంలో పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకోలేదు. ఉమ్, తీసుకోకపోవటం వల్లనే ఈ హత్య అనేది కొనసాగింది. సార్. అదే పోలీస్ శాఖ తీవ్రంగా భావించి ఆ రోజే
వారి దగ్గర కంప్లైంట్ తీసుకుని కేసు నమోదు చేసి ముందు జాగ్రత్త చర్యలు కనుక తీసుకుంటే ఈ హత్య అనేది జరిగేది కాదు అశోక్ గారు. ఓకే. అదే విధంగా ఇక్కడ పదే పదే వేధింపులు అనేవి కొనసాగాయి. సుజాతగా పోలీస్ యంత్రాంగానికి చెప్పారు. ఏమని వారికి ఎన్ని పదుల సంఖ్యలో కాల్స్ ఏ విధంగా చేశారు, ఏ విధంగా బెదిరించారు, తన భర్తను గాని తన మరుదులు గాని ఏ విధంగా తుదముట్టిస్తానని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. కుటుంబం పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేది మాకు హత్యలు అనేవి పెద్ద విషయం కాదు, పోలీసులు అనేవి పెద్ద విషయం కాదని హెచ్చరించినట్టు ప్రభుత్వాలు సైతం తమ మద్దతు ఉంటదని, రాజకీయంగా మద్దతు ఉంటదని, ప్రజాప్రతినిధుల మద్దతు ఉంటదని అనేక హెచ్చరికలు చేసినట్టుగా లక్ష్మీనాయుడు గారు సతీమణి తమ వాగ్మూలంలో చెప్తా ఉన్నారు. ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నారు, లైవ్ లో చెప్తా ఉన్నారు. ఇవన్నీ జరిగిన నేపథ్యంలో మీరు ఒక ఒక పౌరునిగా, ఒక జర్నలిస్ట్ గా ఒకటి ఆలోచించండి. అది ఒక హత్య కేసు. హత్య కేసులో హత్య చేసిన ముద్దాయి ఏ విధమైన మర్యాదలతో పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, ఏ విధ మర్యాదలతో హాస్పిటల్కి వెళ్ళారు, ఏ పరిస్థితుల్లో కేసు అనేవి కొనసాగింది. ఇప్పుడు మర్డర్ జరిగిన చోట, ఏదైతే సంఘటన జరిగిన చోట ఆ ఫార్చునర్ కారుకు సంబంధించిన ఆ ప్రాంతంలో ఎటువంటి పంచనామా జరిగింది, అక్కడ ఎటువంటి ఎవిడెన్స్ స్వీకరించారు, లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ విధంగా కొనసాగింది. పదే పదే రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు దాన్ని యాక్సిడెంట్ గా మాట్లాడుతూ, మొన్న కూడా గౌరవ శాసనసభ్యులు లక్ష్మీనాయుడు గారు ఇంటికి వెళ్ళినప్పుడు మీడియా మిత్రులతో మాట్లాడుతూ, మీరు గమనించండి బయట ఉంటది, ముందుగా రొటీన్ గా మాట్లాడే క్రమంలో వారు గౌరవ శాసనసభ్యులు మాట్లాడుతూ యాక్సిడెంట్ గా దాన్ని కామెంట్ చేశారు. అవును అవును, నేను చూశాను. అవును, మీరు ఆ వీడియో మళ్ళీ ఒకసారి చూడండి, దీంట్లో ప్లే చేయండి కావాలంటే. గౌరవ శాసనసభ్యులు గారు అంటే అది యాక్సిడెంట్ గా వారు మాట్లాడే వాడుక భాషకు సంబంధించిన అంశంలో ఆయన దాన్ని మళ్ళీ మీడియాతో మాట్లాడుతూ కూడా లక్ష్మీనాయుడు గారి ఇంటికాడ కూడా దాన్ని యాక్సిడెంట్ గానే మాట్లాడారు. దాని తర్వాత కంటిన్యూషన్ లో ఏం మాట్లాడారు అనేది మనం దాంట్లో ఉంటది, అది వేరే అంశం. కానీ వారికి మద్దతు తెలిపే, ఎవరైతే హత్య కొనసాగించారో, హత్య చేశారో వారికి మద్దతు తెలిపే ప్రజాప్రతినిధులు ఏ విధంగా ఉన్నారు. ఒక రాష్ట్ర స్థాయి ప్రజాప్రతినిధి పోలీసు ఉన్నతాధికారితో మాట్లాడాల్సిన అవసరం, అంటే బాధితుల పక్షాన మాట్లాడతారా, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా ప్రజాప్రతినిధులు ఎవరికి న్యాయం చేయమని కోరతారు. అదే విధంగా సమాజంలో ప్రభావితం చూపించే సామాజిక వర్గ కోణంలో, అక్కడ ఆ గ్రామంలో సామాజిక వర్గ కోణం హత్య తర్వాత వచ్చింది. అది సామాజిక వర్గ కోణంలో హత్య జరిగిందనే నేపథ్యం ముందుగా రాలేదు. ముందుగా అది ఒక హత్య, స్నేహితుల మధ్య వివాదం, హత్య జరిగిందనేది జరిగింది. ఏదైతే స్థానిక ప్రజాప్రతినిధులు రాజకీయ కోణంలో ఆలోచిస్తూ, సామాజిక అంశాలతో ఆలోచిస్తూ, వారికి మద్దతు తెలుపుతూ కేసును నిర్వీర్యం చేసే ప్రయత్నం కొనసాగింది. కేసును నిర్వీర్యం చేయటమే కాకుండా ఆ కేసు యాక్సిడెంట్ గా రూపాంతరం చెందాలనే ఆలోచనతో రాష్ట్ర స్థాయి రాజకీయ నాయకులు, పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు అన్న నేపథ్యం బయటకు వచ్చింది. ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు గ్రామ స్థాయి నాయకులు, అన్ని ముఖ్యమైన నాయకులు దాదాపుగా 50 మంది, మేము దాదాపుగా 4 గంటలు కలుస్తున్నాం ఆ గ్రామంలో. ఆ సమయంలో ఆ గ్రామ పెద్దలందరూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేశారు. మా గ్రామంలో ఇటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు లేదు. సామాజిక కోణంలో మా కుటుంబంలో ఒక కుటుంబం మీద దాడి జరిగిన తర్వాత సామాజిక కోణంలో మా వారికి వ్యతిరేకంగా చంపిన వారికి మద్దతు అనేది కొనసాగుతా ఉంది. అదే విధంగా బయటకు వచ్చిన తర్వాత కూడా కుటుంబానికి రక్షణ లేదు, మిగిలిన వారికి కూడా ప్రాణహాని ఉందని సుజాత గారు గారిని గ్రామ స్థాయి పెద్దలు గారు చెప్తా ఉన్నారు. మరి సుజాత గారు పదే పదే తన కుటుంబానికి హాని ఉంది, ఎవరైతే హత్య చేశారో వారి ద్వారా బెయిల్ ద్వారా బయటకు వచ్చిన తర్వాత తప్పనిసరిగా మా కుటుంబం మీద దాడి చేస్తారు, తనకి గాని తన కుటుంబ పెద్దలకు గాని తన భర్త యొక్క సోదరులకు గాని ప్రాణహాని ఉంది, మమ్మల్ని రక్షించండి అని ఈ రోజు కూడా రోధిస్తుంది. హోమ్ మినిస్టర్ గారికి గాని, నారాయణ గారికి గాని, లేదా శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు వెళ్ళినా కూడా అదే చెప్పింది, మాకు ప్రాణహాని ఉంది,
తనకి ప్రాణహాని ఉంది, ఉమ్, కుటుంబానికి ప్రాణహాని ఉంది, మమ్మల్ని రక్షించండి, కాపాడండి అని వేడుకుంటుంది. ఉమ్, దానికి సంబంధించిన అంశంలో పోలీస్ శాఖ తీసుకునే ముందస్తు చర్యలు ఏంటనేది నేను కోరుతా ఉన్నా. ఓకే ఓకే తప్పనిసరిగా లక్ష్మీనాయుడు గారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఉమ్, రక్షణ కల్పించాలి. ఉమ్, ఏదైతే నిందితులుగా ఉన్నారో వారి నుంచి వారికి ప్రాణహాని ఉందని ప్రత్యేకంగా చెప్తా ఉన్నారు. ఉమ్, దాన్ని సుమోటోగా కేసు స్వీకరించి వారి మీద చర్యలు తీసుకోవాలి. ఓకే ఉమ్. వారికి అంటే రక్షణ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఓకే అది ఉంది సార్. అంటే మీరు చెప్పిన పాయింట్ వ్యాలిడ్ పాయింట్. రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించాలి, మీలాంటి వాళ్ళందరూ అక్కడికి వెళ్ళారు, మాట్లాడారు, కాపు సంఘం తరపున మీరందరూ కూడా అండగా ఉంటామని చెప్పారు, హోంమంత్రి గారు వెళ్ళారు, మాట్లాడారు, వాళ్ళు కూడా ప్రభుత్వం తరపు నుంచి అండగా ఉంటామని చెప్తూ వచ్చారు. ఇదంతా ఓకే. బట్ ఎందుకు దీన్ని పొలిటికల్గా రెండు పార్టీలకి ఆపాదించి మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా ఇప్పుడు రాజకీయంగా చర్చ జరుగుతుంది. ఇది రెండు కులాల మధ్య జరిగినటువంటి ఒక ఘటనని రెండు పార్టీల మధ్యగా తీసుకెళ్లేటువంటి ఒక పరిస్థితికి తీసుకొస్తున్నారని చెప్పేసి కూడా ఒక చర్చ జరుగుతుంది. అసలు అలాంటి పరిస్థితి మీరు ఇండికేషన్ ఏమైనా చేస్తున్నారా, లేదంటే కావాలని చెప్పేసి ఎవరైతే మీకు గిట్టని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ అలా ప్రచారం చేస్తున్నారా? దీంట్లో అశోక్ గారు, ఇప్పుడు అది రాజకీయం ఇప్పుడు కులాలకు సంబంధించిన అంశం అయితే రాష్ట్ర ప్రభుత్వం స్పందించదు కదా. ఉమ్, ఇప్పుడు నీకు దీంట్లో ఒక కుటుంబం మీద, బలిజ కుటుంబం మీద హత్యాకాండ కొనసాగింది. కుటుంబాన్ని ముట్టించడం కోసం ఉమ్, హత్యలు అనేవి జరిగాయి. ఉమ్, ఒకళ్ళు చనిపోయారు, ఇద్దరు చావు బతుకుల మధ్య ఉన్నారు. కుటుంబం రోడ్డున పడ్డది, పూర్తిగా నిర్వీర్యం అయిపోయిన పరిస్థితి ఉన్నది కుటుంబం. ఉమ్, ఈ పరిస్థితుల్లో మద్దతు తెలిపిన బలిజ కాపు సంఘాలన్నిటికీ కూడా రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఓకే అదే విధంగా ఇక్కడ రాజకీయ పార్టీలు, ఏ పార్టీలైనా ఉమ్, రాష్ట్రంలో ఒక సంఘటన జరిగితే, రాష్ట్రంలో ఒక కుటుంబానికి అన్యాయం జరిగితే వాటి మీద స్పందించాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలకు ఉంటుంది తప్పనిసరిగా. ఉమ్, అది సామాజిక కోణం అని ఎందుకు అనుకుంటున్నారు? అది ఒక కుటుంబం మీద పాశవిక దాడి జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీలైనా ఇతర రాజకీయ పార్టీలైనా ఆ సంఘటన ఖండిస్తూ రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తాయి, సంఘటన ఖండిస్తాయి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ఆ రాజకీయ పార్టీలు కోరుతాయి. ఇదే కోణంలో సామాజిక అంశాలతో పనిచేసే బలిజ సంఘాలు కానీ, కాపు సంఘాలు కానీ, కాపు సంఘ నాయకులు కానీ ఆ ఇన్సిడెంట్కి ఖండిస్తూ కుటుంబానికి మద్దతుగా నిలుస్తాయి. ఇప్పుడు మా కుటుంబంలో సభ్యుడికి మేము మద్దతు తెలిపితే దానికి సామాజిక అంశం ఏముంది? ఇప్పుడు కుల సంఘాలు ఉన్నదే కులం కోసం కదా. అదే అంతే కదా, డెఫినెట్ గా. ఇప్పుడు ఒక కులం కోసం పనిచేసే సంఘం ఎందుకుంటది? ఆ కులానికి సంబంధించిన కష్ట నష్టాలు, మంచి చెడులు బేరీజ్ చేసుకుంటూ ముందుకెళ్లేదే కుల సంఘం. అందులో భాగంగా మా కుటుంబ సభ్యుడి మీద, మా కుటుంబం మీద దాడి జరిగింది కాబట్టి కాపు బలిజ సంఘాలు మద్దతు తెలుపుతాయి, ఆ కుటుంబానికి బాసటగా నిలుస్తాయి, కుటుంబాన్ని పరామర్శిస్తాయి, హాస్పిటల్లో ఉంటే సందర్శిస్తాయి. అది మా బలిజ సంఘాలకు సంబంధించి ఆ మద్దతు తెలిపి మేమంతా చేసాం, మా వాళ్ళు చేశారు. ఆ రాష్ట్రంలో ఓ బలిజ కుటుంబం మీద దాడి జరిగింది, ఆ దాడి పాశవికంగా జరిగింది. ఈ దాడిలో సామాజిక అంశాలతో అదే సామాజిక వర్గానికి సంబంధించిన రాజకీయ నాయకులు జోక్యం చేసుకుంటూ కేసును నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి అది సహేతుకం కాదని రాజకీయ పార్టీలు ముందుకు వచ్చాయి. రామచంద్ర గారు మద్దతు తెలిపినా, లేదా వైసీపీకి సంబంధించిన నాయకత్వం మద్దతు తెలిపినా, ఎవరు తెలిపినా దానికి కారణం ఏంటి? ఎందుకు తెలుపుతారు? ఒక సమాజంలో ఒక కుటుంబం మీద దాడి జరిగింది కాబట్టి ఆ కుటుంబాన్ని మద్దతు తెలుపుతూ రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతాయి. ఈ సందర్భంగా మద్దతు తెలిపిన వైసీపీ నాయకులు మద్దతు తెలపడానికి కూడా నేను స్వాగతిస్తా ఉన్నా, వారందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మిగతా రాజకీయ పార్టీలు కూడా పూర్తి స్థాయి మద్దతు తెలపాలి బలిజ కుటుంబానికి. కాంగ్రెస్ పార్టీ గాని, కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఐ గాని, సిపిఎం గాని, ఈ పార్టీలు కూడా మద్దతు తెలపాలి. ఎందుకంటే ఇప్పుడు దీంట్లో టీడీపీకి సంబంధించిన కేబినెట్ మంత్రులు వచ్చారు, జనసేనకు సంబంధించిన శాసనసభ్యులు వచ్చారు, బీజేపీకి సంబంధించిన నాయకత్వం కూడా మద్దతు తెలపాలి, వారు కూడా రావాలి. మిగతా రాజకీయ పార్టీలు కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా, రాజకీయ పార్టీలుగా మీరు రాష్ట్రంలో జరిగే ఏదైతే సంఘటనల పట్ల బాధ్యత వహిస్తూ ఒక బలిజ కుటుంబం మీద దారుణంగా హత్యాకాండ కొనసాగింది, దాంట్లో మా సోదరుడు చనిపోయాడు, ఇద్దరు సోదరులు ఆసుపత్రులు పాలయ్యారు. కాబట్టి కాంగ్రెస్ గాని, బీజేపీ గాని, మిగిలిన సిపిఐ సిపిఎం గాని ఆ సంఘటన ఖండించాలి, కుటుంబానికి మద్దతు తెలపాలని వారిని నేను కోరుతా ఉన్నా మిగిలిన పార్టీల్ని.